మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్న మాట ఏమిటంటే, మేలు చేయడంలో మనం విసుకోకుండా చెయ్యాలి. అలాగుననే మనము మేలు చేసినా మనకు కీడు వస్తుంది అనే ఆలోచన నీకు వస్తే, దేవుడు అంటున్నాడు, మేలు చేసేటప్పుడు తగిన కాలమందు ఖచ్చితంగా ఆ మేలుకు పంట కోస్తాము అని నువ్వు విశ్వాసం కలిగి ఉండమని చెప్తున్నాడు. చూడండి, కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను ఎంత ఇతరులకు మేలు చేసినా నాకు కీడే జరుగుతుంది. కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, మేలు చేస్తారు కానీ విసుక్కుంటూ చేస్తారు. నేను ఒక్కనేనా, ఎందుకు ఇవ్వాలి, ఇలాగా విసుక్కుంటూ చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకే మేలు చేసేటప్పుడు విసుకక మేలు చేయాలి. అలాగుననే మనం మేలు చేసేవారిగా ఉంటే ఖచ్చితముగా దేవుడు ఏం చేస్తాడు, తగిన కాలంలో, కరెక్టు నీకు అవసరమైన సమయంలో, కరెక్టు నీకు బాగా అవసరమున్న సమయంలో దేవుడు పంట కోస్తాడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా దేవుడు మేలు చేయడం మర్చిపోకుండా నీవు గనక క్రీస్తు బాటలో నడిస్తే తగిన కాలమందు నీ జీవితానికి పంట దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. మేలు చేస్తున్నప్పటికీ విసుకగా చేస్తున్నామేమో ప్రభువా, మమ్మల్ని సరిచేసినందుకే నీకు వందనాలు ప్రభువా. అలాగుననే తండ్రి, మేలు చేస్తున్నాం, కీడు వస్తుందని బాధపడుతున్నాము ప్రభువా. తగిన కాలమందు పంట కోస్తానని నీవు మాట్లాడిన మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. గొప్ప కార్యం, అద్భుత కార్యం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మేలులు నీ పరంగా చేస్తున్నారో ప్రభువా, వారిని అందరి జీవితాలలో తగిన కాలమందు పంట కోసే బిడలగా తయారు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.